కామన్వెల్త్ క్రీడల్లో భారత పారా అథ్లెట్ సత్తా చాటాడు. బంగారు పతకం దక్కించుకున్నాడు. 100 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి దేశానికి ఒక గర్వకారణంగా నిలిచాడు. గురు పౌర్ణమి రోజున తాను సాధించిన బంగారు పతకాన్ని తన గురువుకు అంకితం చేశాడు దిలీప్. కామన్వెల్త్ క్రీడల్లో దిలీప్ గోల్డ్ మెడల్ సాధించడంతో రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్క క్రీడాకారుడిని చూసినా వారి జీవితాల్లో ఆటుపోట్లు అనేవి సహజంగా కనిపిస్తాయి. తమ క్రీడా జీవితంలో ఎన్నో ఇబ్బందులను తట్టుకొని ఉన్నత స్థానాలకు చేరుతారు. కొందరికి కుటుంబ పరంగా, మరికొందరికి ఆటపరంగా అడ్డంకులు వస్తూనే ఉంటాయి. వాటిని ఎదుర్కొని విజేతలుగా నిలుస్తారు. ఆ కోవాకు చెందిన వ్యక్తే పారా అథ్లెట్ దిలీప్ గవిట్. ప్రతి ఒక్కరికి జీవితంలో ఉన్నత స్థితి చేరాలనే కోరిక తప్పకుండా ఉంటుంది. లక్ష్యం చేరే సమయంలో ఎదురయ్యే అవరోధాలకు భయపడి కొందరు మధ్యలోనే ఆగిపోతారు. మరికొందరేమో అవరోధాలనే అవకాశాలుగా మార్చుకొని అనుకున్న లక్ష్యాలను అందుకుంటారు. కామన్వెల్త్ గేమ్స్ 2026లో స్వర్ణంతో మెరిసిన పారా అథ్లెట్ దిలీప్ గవిత్ స్ఫూర్తిదాయకమైన స్టోరీ కూడా ఇలాంటిదే. కామన్వెల్త్ గేమ్స్ 2026లో 100 మీటర్ల T47 పోటీల్లో 10.71 సెకండ్లలో దిలీప్ పసిడి పతకం అందుకున్నాడు. సాధారణంగా రేసును పూర్తి చేసిన తర్వాత అథ్లెట్లు సంబరాలు చేసుకుంటారు. అలాగే ఫోటోగ్రాఫర్లకు పోజులు కూడా ఇస్తుంటారు. కానీ గవిట్ మాత్రం ఇందుకు భిన్నంగా ఓ వ్యక్తి కోసం వెతికాడు. ఆ వ్యక్తి కనిపించగానే చిన్న పిల్లాడిలా ఎగిరి గంతేశాడు. గవిట్ కళ్ళు వెతికిన ఆ వ్యక్తి వైద్యనాథ్ కాలే. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో దిలీప్కు ఆశ్రయం కల్పించి శిక్షణ ఇప్పించాడు. డబ్బులు లేక సరిగ్గా భోజనమే చేయలేని పరిస్థితిలో ఉన్న ఈ అథ్లెట్కు 11 ఏళ్ల వయసులోనే ఆశ్రయం కల్పించిన వైద్యనాథ్ కోచ్ కమ్ టీచర్గా మారాడు. వైద్యనాథ్ కాలే గురించి గవిట్ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వైద్యనాథ్ కాలే తనకు గురువు కంటే ఎక్కువని గవిట్ తెలియజేశాడు. ఆయన ఇంట్లోనే ఉన్నానని, వారి టేబుల్ మీదే తిన్నానని, ఆయన ఓ కొడుకులా తనను పెంచారని గవిట్ గుర్తు చేసుకున్నారు. అన్నం పెట్టి శిక్షణ ఇప్పించి చదువు కూడా నేర్పించారు. ఇప్పుడు నేను ఇలా ఉండడానికి కారణం ఆయనే. జీవితాంతం రుణపడి ఉంటానని కోచ్ వైద్యనాథ్ గురించి చెబుతూ గవిట్ భావోద్వేగానికి గురయ్యాడు. అలానే వైద్యనాథ్ కాలే కూడా దిలీప్ గురించి చెబుతూ ఆనందం వ్యక్తం చేశాడు. తాను దిలీప్ను దత్తత తీసుకున్నానని, తన ఇంటి పేరు ఇవ్వలేకపోయినా అతడు నా కొడుకు వంటి వాడేనని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా కోచ్ ఒక ఆసక్తికర విషయం కూడా వెల్లడించాడు. దిలీప్ 400 మీటర్ల ఈవెంట్లో పాల్గొనేందుకు పూర్తి ట్రైనింగ్ అయ్యాడని, అయితే కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్ చేర్చలేదని, దాంతోనే 100 మీటర్ల ఈవెంట్లో పాల్గొని బంగారు పతకం సాధించాడని కోచ్ గుర్తు చేసుకున్నాడు. దిలీప్ గవిట్ బంగారు పతకం సాధించడంతో దేశవ్యాప్తంగా ఉన్న క్రీడా ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దేశానికి గర్వకారణంగా నిలిచాడని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.